ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధనామను బట్టి వందనాలు యేసయ్య. రాత్రంతే మాకు సుఖమైన నిద్రించావు. ఉదయ కాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడి నీ స్వరం వినిపించాలి. సన్నిధి ఉంచమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 116వ అధ్యాయం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవి ఎగ్గెను. ఆయన నా జీవిత కాలమంతా నేను ఆయనకు మొరపెట్టుదును. 3వ వచనం. మరణ సంబంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళం వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగాను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపించమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యం గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేయుచున్నాడు. తిరిగి ఏ విశ్రాంతిలో ప్రవేశింపను. మరణం నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నములను జారిపడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. జీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. నేను అలాగూ మాట్లాడ నమ్మిక ఉంచుతుని. నేను మిగుల బాధపడిన వాడును. నేను తొందరపడి వాడినై ఏ మనుషుని నమ్మదైన వాడు కాడని నేను అనుకుంటుని. 12. నేను తొందరపడిన వాడనై ఏ మనుషులను నెమ్మదైన వాడు కాడు అనుకుంటుని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటినీ నేను ఆయనకి చెల్లింపును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నా మొక్కులు చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుటిని చెల్లించేదను. యెహోవా భక్తుల ఆయన దృష్టికి విలువ గలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారునై ఉన్నాను. నీవు నన్నెట్లు విప్పి ఉన్నావు, నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుట యెహోవా మందిర ఆవరణలోను యెరూషలేము నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. మరి ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుకుంటూ వస్తున్న విధానం బట్టి చూస్తే చాలు. దావీదు మహారాజు మరి తన జీవితంలో జరిగిన విషయాలు మన జీవితంలో కూడా ఎన్నో సంభవించుకుంటూ వస్తున్నాడు. వారికి కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. 4వ వచనంలో చూస్తే యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపు. యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు ఆశ్చర్యం గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన రక్షించను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు. మరణం నుండి నా ప్రాణము కన్నీళ్లు విడవకుండా, నా కన్నులు జారిపడకుండా నా పాదములు తప్పించవు. సజీవుల దేశంలో యెహోవా సన్నిధి నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచుతుని. నేను మిగుల బాధపడిన వాడిను, నేను తొందరపడిన వాడిని ఏ మనుషులు నమ్మదగిన వాడు కాడనుకుంటుంది. చూసావా, మరి దావీదు మహారాజు బాధపడకుండా ఉన్న దినాలు ఉన్నాయి, బాధపడిన దినాలు ఉన్నాయి. ఏ మనుషుడు మరి నన్ను బాధల్లో, కష్టంలో, వేదనలో నన్ను కాపాడలేదని దావీదు మహారాజు తన అనుభవము మరి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మిగుల నేను బాధపడిన వాడనైతే అంటే ఎన్ని బాధలు పడి ఉన్నాడు. మరి యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటినీ నేను ఆయనకు చెల్లించేదను. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేది. చూసావా, ఆయన కూడా ప్రార్థన అనుభవంలోనికి వచ్చాడు. ప్రతి ఒక్కరు ప్రార్థన జీవితంతోనే మనం ముందుకెళ్తూ ఉంటాం. అందుకోసమే
దేవునితో మాట్లాడడం ప్రార్థన అంటే అంతే సింపుల్. సపోజ్ మన హిందువులు మనం ప్రయాణం చేస్తుంటే హిందువులు మన మన మనం జర్నీ చేసేటప్పుడు ఆటోలో ఎక్కుతాం కదా, అసలు ఏడ గుడి కనిపించినా వాళ్ళు మొక్కుతూ ఉంటారు. వాళ్ళు కాపాడినా కాపాడకపోయినా కానీ వాళ్ళు మొక్కుతూ ఉంటారు. మరి జీవంగల దేవుని వాళ్ళు చేసినట్టు మనం అలా చేయగలుగుతామా? చేయలేం. ఎందుకంటే మనం ఇంట్లోనే ప్రయాణం చేసేటప్పుడు మనం బయలుదేరేటప్పుడే మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, ఈరోజు నేను పలానా కాడికి వెళ్తున్నాను, ప్రయాణంలో తోడుగా ఉండి తిరిగి వచ్చి నీ కృపలో బతిపరచుకోండి, నీ దూతల కాపుదల ఉంచు అని మనం ప్రార్థన చేసుకుంటాం. అలా విధంగా దేవుడు ఆయన దూతల కాపుదల అలాగే ఉంటారు. ప్రార్థన లేని జీవితము మృత తుల్యమని దేవుని వాక్యంలో సెలవిచ్చింది. ప్రార్థన అనేది మన జీవితానికి ఎంతో ఆయుధమైనది. ప్రార్థన చేసుకోకుండా సైతాను మనుషులని ఆటంకపరుస్తూ ఉన్నది. ఎంతో విశ్వాసులు క్రైస్తవులు దేవుని మందిరంలో 24 గంటలు ఉండి జీవించే వాళ్ళు, దేవుని మందిరంలో ఆయన పరిచర్యలో పాల్గొన్నవారు కొన్ని సందర్భాల ప్రార్థన చేసుకోవటానికి కూడా వీలు లేకుండా చేసి ఉంటుంది. బాగా టైర్డ్ అయిపోయినా పడకలో ఉన్న ప్రభు చిన్న మాట, నాయన ఈ రోజంతా కాపాడినావు, ఈ పరిస్థితిలో ఉన్నది నాయన, నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఏ స్థితిలో ఉండి కూడా ఆయనకు తెలియపరిస్తే ఆయన కాపాడేవాడు, రక్షించేవాడు, ఆదుకునేవాడు అని దావీదు మహారాజు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అంతేకాదు యెహోవాకు నా మొరకులు చెల్లించెదను, ఆయన ప్రజలందరూ ఎదుటే చెల్లించెదరు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎంతో విలువైనదట. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎంతో విలువైనది. మనం ఆయన భక్తులం కాబట్టి మన మరణము ఆయన దృష్టికి ఎంతో విలువైనదని ఎంత చక్కగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. యెహోవా, నేను విలువగల నీ సేవకుడిని నీ సేవకురాలి కుమారుడైతిని, నువ్వు నా కట్టడలు విప్పినావు, నేను నీకు హృదయాస్తులను అర్పించదను. యెహోవా నామం నా ప్రార్థన చేశాను, ఆయన ప్రజలందరి ఎదుట యెహోవా మందిర ఆవరణలో యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొరకు వల్లి చెల్లించి ఉన్నాను. మొక్కుకుంటారు కొన్ని సందర్భాల్లో, నాకు ఇది సహాయం చేస్తే నాయన, నాకు ఆరోగ్యం అయితే నీకు ఇచ్చేస్తాను నాయన అని మొక్కుకుంటారు. మొక్కుకున్న దాన్ని దేవుడికి ఇచ్చేయాలని ఆయన బలవంతం చేస్తాడా? మరి చెయ్యడు. మనస్ఫూర్తిగా నువ్వు ఇస్తేనే ఆ బలి అంగీకరిస్తాడని దేవుని వాక్యంలో చెప్పేవాడింది. నువ్వు మనస్ఫూర్తిగా ఇవ్వకుండా మొక్కుకున్నాక ఏదో మొక్కుకున్నా ఇవ్వాలని కాదు. అంతేకాదు ఆయన నువ్వు మొక్కుకున్న మొక్కులు ఇవ్వలేదు కదా నిన్ను శిక్షిస్తా అని శిక్షించేవాడు దేవుడు కాదు. నిజంగా ఈ లోకంలో కొన్ని సందర్భాల్లో దేవతల కాడ మొక్కులు చెల్లించినప్పుడు వారు కొన్ని పరిస్థితుల్లో చెల్లించకుండా ఉంటే వారి ఇంట్లో ఏదో ఒక నష్టం జరుగుతుందట. వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏదైనా నష్టం జరుగుతుంది, మనం మొక్కున్నాం కదా మొక్కులు చెల్లించాలని, నష్టం జరుగుతుందట. అది వాళ్ళు అంటూ ఉంటారు. అదే ఎందుకు మరి పరిస్థితిని బట్టి చెల్లించకపోయలేదు ఉండొచ్చు కదా, దేవుడు ఆ దేవత క్షమించవచ్చు కదా అంటే కాదు, అలా ఉండదు. క్షమాపణ గుణమే ఉండదు వాళ్ళకి. వాళ్ళకి ఆ లక్షణాలే లేనప్పుడు వారు పూజించేవారు వారి వంటి వారే అని చెప్పబడుతూ ఉన్నారు. చూసావా, వారి వంటి వారేనట. అందుకే మన దేవుడు కొన్నిసార్లు మనం మొక్కులు చెల్లించుకున్న మన కాడ లేకపోయినా క్షమించే గుణం ఉన్నది. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. నీకు సమృద్ధిలో ఇచ్చే మనసు లేకుంటే నువ్వు మొక్కుకోకు. నీకు లేకపోతే దేవుడు వాళ్ళ అది కలిగి ఉన్నప్పుడు ఇస్తే ఆయన సంతృప్తులు నొందుతాడు. కానీ సమృద్ధి కలిగి ఉండి దేవుని నుండి మేలు పొంది కూడా ఆయనకు చెల్లకుంటూ ఉంటాయి. బాధ అనిపిస్తుంది. దేవుడు బాధపడతాడు. ఆయన్ని బాధ పెట్టేవారుగా మనం ఉండకూడదు. మనం మొక్కులు చెల్లించాలి. ప్రభా, ఇది నేను చెల్లించాలనుకున్నాను ప్రభా, నువ్వు నాకు సహాయపడు ప్రభా అంటే దేవుడు ఆ చెల్లించే మొక్కులు సహాయపడుతూ ఉంటాడంట. అది ఆయన ఉద్దేశమై ఉన్నది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం.
పరిశుద్ధుడ విమోచకుడ నీ సత్యమైన మాటలు మా వినికిడిలో ఉంచిన కొందనాలు. దావీదు మహారాజు జీవితంలో ప్రభా నాయన తన ఎన్ని పరిస్థితుల్లో గుండి వెళ్ళినను దేవా, మరి దేవా తన జీవితంలో నాకు ఎవరు సహాయం చేయలేదు అని చెప్పుకుంటూ వచ్చాడు. నిజమే, ఈనాడు మనుషులను ఆశ్రయితే వీళ్ళ ద్వారా ఆదరణ పొందుతామో, వాళ్ళ ద్వారా నెమ్మది పొందుతామేమో, వాళ్ళ ద్వారా ఏదైనా సహాయం పొందుతామేమో ఆశ్రయిస్తాం. కానీ ప్రభు అన్నిటికంటే ముందుగా నిన్ను ఆశ్రయించినప్పుడు మనుషుల మనసును మార్చి సహాయం చేసే దేవుడు అని నమ్మలేని ప్రశస్తులు ఈ రోజుల్లో అనేకులు ఉన్నారు నాయన. నువ్వు నమ్మదైన దేవుడు, మనసును మార్చే దేవుడు తండ్రిని కొందనాలు. కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు, పైనుండి దేవుడు వచ్చి ఇస్తాడా అని అంటూ ఉంటారు. కాదు దేవా, వారి ఇచ్చే మనసు కూడా ఎదుటివానికి ఇచ్చే దేవుడు అని తెలుసుకునేవారు లేకపోయి ఉన్నారు నాయన. యేసయ్య ఈ ఉదయకాల సమయంలో మరి భక్తుల ప్రాణము దేవుని దృష్టికి ఎంతో విలువైనదని నీ వాక్యంలో సెలవిచ్చేది. మేము మీ దృష్టిలో ఎంతో విలువైన వారం ప్రభా. మా ఆయుష్ పొడిగించావు, మాకు ఎన్నో ఆపదలు సంభవించినను, మరణ అపాయములు సంభవించినను దేవా. మా ఆయుష్ పొడిగించి నడిపించిన తండ్రి వెళ్ళేందుకు స్తుతిస్తూ ఇంతవరకు చూపిన ప్రేమ కనికరాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటా. నా పట్ల చూపిన ప్రేమను బట్టి వందనాలు. ఈరోజు పరిశుద్ధులను నీ ఇంటికి వెళ్ళాలి, మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరచండి. ఆయా మందిరానికి వెళ్ళాలి ప్రభా. నీ సన్నిధానంలో గడుపుట మాకు ఎంతో క్షేమం, ఆరోగ్యం, నీ మాకు ఆశీర్వాదం ప్రభా. నీ దీవెనలతో మమ్మల్ని బలపరచండి ప్రభా. అన్ని విషయాల తోడుగా బండి మీద వెళ్ళాలనుకుంటున్నాం తమ్ముడు కూడా మంచిగా నడుపుటకు నీ పరులకు కృప, జ్ఞానం, ధైర్యమును, సామర్థ్యమును దయచేయండి. తిరిగి వచ్చి వంటి కృపలో భద్రపరుచుకొని ప్రార్థిస్తున్నాను. నా కుటుంబం కూడా మందిరంలో ఆరాధన చేసి బిడ్డలుగా సిద్ధపరచునైనా. అమ్మకి మందిరానికి వెళ్ళి సౌఖ్యం లేకుండా అయిపోయినాయి ప్రభా. చర్చి తీసేసారు దేవా. ఎంత భయంకరమైన పరిస్థితి దేవా, సహాయపడమని ప్రార్థిస్తున్నాను దేవా. అదేవిధంగా మరి క్రిస్మస్ జనవరి 1 కోసం వాళ్ళు సిద్ధపరుస్తున్నాను. కొందనాలు ఇల్లు పవిత్రపరచుకోవాలి, ఇంటికి అంతా పెయింట్ వేయాలి ప్రభా. సహాయపడండి. మా హృదయాలు కూడా శుద్ధి చేసుకునే కృపను కూడా దయచేయండి. క్రైస్తవులుగా మా హృదయ రక్షణ ఆనందం పరిపూర్ణం చేయండి. ఇంట్లో ప్రేయర్ మీటింగ్ కలిగి ఉండాలి, స్తుతి కలిగి ఉండాలి ప్రభా. ఆ రోజు కోసం సిద్ధపరచండి. క్రైస్తవులుగా మేము ఎవరినైనా పిలిస్తే వారు వచ్చుటకు మా ఆతిథ్యం స్వీకరించే కృపను కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. దయగలైన నూతన సంవత్సర వాగ్దానంతో నూతనమైన జీవితాలతో మేము ముందుకెళ్ళటకు బలపరచమని ప్రార్థిస్తుంటామండి. నోటిఫికేషన్ విషయంలో ప్రభా అప్లై చేసేట్లో సహాయపడండి. జాబ్ కోసం సిద్ధపడటకు ఆయా యాప్ ద్వారా మరి పీడిఎఫ్స్ లేకపోతే బుక్స్ అన్న మనకి వినిపించటకు దేవా, మన ఆన్లైన్ క్లాస్ అయినా లేకపోతే బుక్స్ అయినా చదువుకుంటకు దేవా చదువుకునే వాతావరణాన్ని కల్పించండి ప్రభా. మమ్మల్ని జాబ్లో నిలబెట్టండి. నమ్మదైన దేవా నమ్మకన్నా నిరుపరచమని ప్రార్థిస్తున్నాను. గ్రూప్ 1 మంచి పోస్ట్లో నేను జాబ్కి సెలెక్ట్ అవటకు నన్ను దీవించండి. చదువుకునే కృపను కూడా దయచేయండి ప్రభా. మంచి వాతావరణం కల్పించండి. ఉన్న బుక్స్ ఇంకా మిగతా ఇంకేమైనా తీసుకునే భాగ్యాన్ని ఉంటే దేవా ఇప్పుడు నాకు అనుగ్రహించండి దేవా. కావాల్సిన నువ్వు వైవాష్యంలో తీర్చండి ప్రభా. మేము నా తండ్రి వేలు పెట్టి కోచింగ్ తీసుకోలేని దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నాం ప్రభా. స్తోమత మాకు కాడలేదు, కానీ మాకు కలిగిన దాంట్లో మేము తృప్తిపడి చదువుకుంటే కానీ పరులకు కృప జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తాం. ఆటంకపరిచే ప్రతి దురాత్మ సహుల నజరైన సునామంలో బంధిస్తున్నాను. మాలోనే మాకు చదువుకోకుండా చేసే పరిస్థితులను ఎవరిని వాడుకోకుండా సహాయపడండి. అంధకార శక్తులు నజరైన సునామంలో బంధిస్తున్నాను. యేసయ్య మరి భవిష్యత్తు మ్యారేజ్ విషయంలో కూడా మా ఇద్దరి లైఫ్లు సెటిల్ అవ్వటకు మార్గం సరళకు వచ్చండి. నీ చిత్తం మేము మా ఇంట్లో జరిగించండి ప్రభా. మేము నీపై ఆధారపడి ఉన్నాం. మా తల్లిదండ్రులు ప్రార్థన పరులు కాకపోయినప్పటికీ ప్రభా మా కోసం విజ్ఞాపన చేసే దేవుడు నాయన. మా పనులకు తల్లిగా యాజకత్వం వహించి మా ద్వారా వచ్చే మహిమను దృష్టుడు దగిలించుకుని కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. బలహీన ప్రభావం బలపరచని నామానికి ఘనత తెచ్చుకోండి అయినా. మార్గం సరళపరచండి. ప్రొఫెసర్ విషయంలో నాకు చిన్నది మార్గం సరళపరచండి. తనని ఇన్వైట్ చేయట్లో కృప మార్గం సరళపరచండి. తను ఉన్న ప్రాంతంలో క్షేమంగా ఉండటకు కృప దయచేయండి ప్రభా. అన్ని విషయాలని దయగలుగుతానికి పంపిన గిఫ్ట్స్ తీసుకుంటకు ప్రభావం ఇంకా మనీ
సమకూర్చుకోవాలి, సహాయపడు నాయన. నీకు వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ లోకంలో మనుషులు నమ్మదైన వారుగా ఎవరు అనిపించట్లేదు దేవా. నమ్మకం నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో మా జీవితంలో అలాంటి నమ్మకమైన వ్యక్తులని తీసుకురావని ప్రార్థిస్తున్నాను. నమ్మదైన దేవుడు ప్రభా. నీ నమ్మకత్వంలో మమ్మల్ని వదిల చేయండి. మా భవిష్యత్తు ప్రణాళిక క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచి బలపరిచి నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయినా. నిజంగా వీరు దేవుని కాడ మొరుపెట్టుకున్నారు. నిజంగా వీరు దేవుని ఎరిగిన ప్రజలు. నిజంగా వీరు ఏదైనా దేవుడికి ఉపకారం చేశాడు అనే ఆశ్చర్యపోయిన రీతిగా అలాంటి అద్భుతమైన రీతిగా మా వాళ్ళు జరగటకు వారికి సరళపరచండి దేవా. శక్తి కుతంత్రాలు అయిపోవచ్చండి. ఇంట్లో ఉన్న వారందరినీ సంపూర్ణంగా రక్షించండి. రాని కుటుంబాన్ని అత్త మామ ఆడపడుచుల రక్షణ లేని చీకట్లో బ్రతుకుతున్నారు ప్రభా. వారిని కూడా నేను నిజమైన దేవుడని తెలుసుకునే భాగ్యాన్ని దయచేయి తండ్రి. వారు మన నేత్రాలు వెలిగించిన బిడ్డల ఆరోగ్యం కృపలో వత్తుపరుచుకుని నిరంజన జ్ఞాపకం చేసుకో. పాప ఊబిలో ఎక్కడ చిక్కకుండా వెలుగు సముద్రులుగా సాక్షులుగా జీవించే బిడ్డలుగా దీవించమని ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తు విషయంలో జాబ్ విషయంలో ప్రభా గవర్నమెంట్కి సహాయపడమని ప్రార్థిస్తూ ఇలా నూతన సంవత్సరం క్రిస్మస్ కోసం మా కుటుంబాన్ని ఐక్యపరచమని కోరుకుంటూ అన్ని విషయాలు అన్ని దయగల కృప భాగ్యం దయచండి. క్రిస్మస్ సెలబ్రేషన్ మాకు సంతోషాన్ని ఇవ్వమని కోరుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ మాకున్న అక్కరలన్నీ నీ మహిమాశ్రంలో తీర్చమని ఘనత ప్రభావం పొందమని ఆయా వర్షాల నుండి ప్రభా ప్రేమ బిడ్డల్ని కాపాడండి ప్రభా. ముఖ్యంగా రైతులు వారు పండించుకున్న పంట నీళ్ళలో మునిగిపోతే ఎంత బాధపడతారు నాయన. కనికరం చూపించండి. అతి వర్షం అవసరం లేదు నాయన. దయగల తండ్రి ప్రజలపై దయ ప్రేమ కనికరం జాలి చూపించండి. ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ వందనాలు చెల్లించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామ సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలనంతం నాశనమగునుగాక.